డియర్ తెలంగాణ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయమ్మా. మరి 17వ తారీఖు ఎవరైనా ఉంటే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మరి ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ మరి పెట్టుకోవచ్చు. మరి వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి? ఇక్కడ 2 కేటగిరీలు ఉంటాయమ్మా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు ఆల్రెడీ ఫేజ్ 1లో మరి ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఆల్రెడీ సీట్ సెక్యూర్ చేసుకుంటారు కదా, సీటు వచ్చిన వాళ్ళు ఒక వెబ్ ఆప్షన్. ఫేజ్ 1లో నో సీట్ రాని వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో మరి చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇప్పుడు ఫేజ్ 1లో సీట్ వచ్చిందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళ సంగతి మాట్లాడుకుందాం. ఫేజ్ 1లో మీకు కానీ సీటు వస్తే లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏదో పిచ్చిగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫేజ్ 1లో మీకు ఆల్రెడీ సీటు ఉంది, పలానా కాలేజీలో సీటు ఉంది, పలానా కాలేజీలో సీటు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మినిమం వెబ్ ఆప్షన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఫేజ్ 1లో ఎక్కడొచ్చింది? ఫేజ్ 1లో ఒక 50 ఆప్షన్స్ ఎన్నో ఆప్షన్స్ ఇచ్చుంటారు. సపోజ్ బీవీఆర్ఐటి నరసాపూర్ వచ్చింది సీటు. నరసాపూర్లో సిఎస్సియో ఈసీయో ఏదో వచ్చింది, సంథింగ్ ఏదో వచ్చింది. అంటే దీనికంటే ఇప్పుడు బీవీఆర్ఐటి కంటే పైనయే పెట్టుకోవాలి మీరు. బీవీఆర్ఐటి కంటే బెటర్గా ఉండే కాలేజీలో పెట్టుకోవాలి. ఇప్పుడు బీవీఆర్ఐటి కంటే బెటర్గా ఉండే కాలేజీలు ఏంది? బీవీఆర్ఐటి బెటర్గా ఉండే కాలేజీలు మీరు కింద నుంచి చూస్తే మీరు బీవీఆర్ఐటి కంటే బెటర్గా ఉండే కాలేజీలు గోకరాజు రంగరాజు అలా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు గోకరాజు రంగరాజు, తర్వాత విఎన్ఆర్ బాచుపల్లి, తర్వాత గోకరాజు రంగరాజు పెట్టుకోవచ్చు. ఎంజీఐటి పెట్టుకోవచ్చు. మీకు అంటే డిస్టెన్స్ మ్యాటర్ కాదనుకుంటే సివిఆర్ కాలేజ్ పెట్టుకోవచ్చు. తర్వాత గోకరాజు రంగరాజు పెట్టుకోవచ్చు. తర్వాత కేఎంఐటి పెట్టుకోవచ్చు. మనము విఎన్ఆర్ పెట్టుకోవచ్చు. ఇట్లా అన్ని సిబిఐటి పెట్టుకోవచ్చు. ఇట్లా అన్ని కాలేజీలు ఓయూ పెట్టుకోవచ్చు. జేఎన్టీ ఇట్లా మినిమం అమౌంట్ లిమిటెడ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలమ్మా. పిచ్చిగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోకరాజు మరి బీవీఆర్ఐటి వచ్చింది. బీవీఆర్ఐటి వచ్చిన దాని కింద పెట్టుకోకూడదు, ఐఏఆర్ఈ పెట్టుకోకూడదు. అంటే ఇది ఇప్పుడు బీవీఆర్ఐటి కొద్దిగా బెటర్ కదా. మనము ఇక్కడ ఫార్ములా ఏంది? సింపుల్గా మనకి ఫేజ్ 1లో వచ్చిన సీట్ కంటే కొద్దిగా బెటర్ కాలేజ్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ బెటర్కి వెళ్ళాలి, బెటర్ ఆప్షన్స్కి వెళ్ళాలి. ఇప్పుడు బీవీఆర్ఐటి కంటే కింద ఐఏఆర్ఈ ఉంటుంది, తర్వాత ఎంఎల్ఆర్ఐటి ఉంటుంది, తర్వాత ఈ విధంగా సిఎంఆర్, ఇవన్నీ కాలేజీలు ఉంటాయి. ఏదైనా ఉండొచ్చు మీకు కావాలంటే. ఇప్పుడు నాకు బీవీఆర్ఐటి వచ్చింది, నాకు ఐఏఆర్ఈ కావాలంటే పెట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ చెప్తున్నా. అంటే నేను ఒక పద్ధతి చెప్తున్నా. మనకు వచ్చిన కాలేజీ కంటే బెటర్ కాలేజీ పెట్టుకోవాలి. సపోజ్ మీరు మల్లారెడ్డి కాలేజ్ వచ్చింది. ఈ మల్లారెడ్డి కాలేజ్ కంటే బెటర్ పెట్టుకోవాలి. ఎంఎల్ఆర్ఐటి కానీ, ఐఏఆర్ఈ కానీ, తర్వాత విఎన్ఆర్ కానీ, గోకరాజు రంగరాజు కానీ, ఇలా అన్ని కాలేజీలు పెట్టుకోవాలి. ఇక రెండోది పోతే మీకు రెండో ఆప్షను నంబర్ 2 మీరు ఫేజ్ 1లో మీకు అసలు సీట్ రాలా, నో సీట్ ఇన్ ఫేజ్ 1. ఇప్పుడు ఎన్ని వెబ్ ఆప్షన్స్? ఇది ఇక ఫ్రెష్గా మీరు మినిమం గ్రేటర్ దెన్ 100 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 100 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు మంచిది. 100 కానీ 200 కానీ మీకు వచ్చిన నష్టమేం లేదు కదా. కాకపోతే ఒక అరగంట లేట్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో, మినిమం సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 100 నుంచి 200 పెట్టుకోండి. కొంతమంది ఏంటంటే బద్దకిస్తారు, అయ్యో నేను ఇన్ని పెట్టలేను, నా వల్ల కాదు. అలా బద్దకించకుండా, బద్దకిస్తే ఏంటంటే కొంతమంది మరి సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్కి సీట్లు రాలే, దానివల్ల కొంతమంది సీట్లు కోల్పోవటం జరిగింది, కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరిగింది. మరి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మరి అలా ఉంటుంది. అందుకనే మరి మన ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి? మరి అదేవిధంగా కేసు 2 2 కేసుల గురించి మాట్లాడుకున్నాం. ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు, ఫేజ్ 1లో సీటు రాని వాళ్ళు, నో సీట్ అనమాట. ఫేజ్ 1లో సీటు రాని వాళ్ళు మినిమం ఒక 100 నుంచి 200 దాకా ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోండి. మంచి కాలేజ్ అంటే టాప్ కాలేజీ నుంచి పెట్టుకోండి. టాప్ కాలేజీ మనకి జేఎన్టీయు కానీ, సిబిఐటి కానీ, ఓయూ, ఇట్లా అన్నీ గోకరాజు రంగరాజు, విఎన్ఆర్, ఇట్లా అన్నీ పెట్టుకుంటా పోతే మీరు బీవీఆర్ఐటి, మన అమ్మాయిలు అయితే నారాయణమ్మ కూడా పెట్టుకోవచ్చు, మంచిది. సపోజు
అమ్మాయిలకు నారాయణమ్మ, తర్వాత BVR80 ఉమెను, ఇలా అన్నీ పెట్టుకుంటా పోండి. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే మరి ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటా కదా. మనకి ఫేజ్ 1 2 కేసులు. ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీటు వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 10-20, అది అంతకంటే లేదు. అది సీటు 10-20 50 పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సపోజు ఒక మల్లారెడ్డి కాలేజ్ వచ్చిందనుకో, దానిపైన ఒక 50 ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు ఆ సీటుని పెట్టుకోకూడదు, వేస్ట్. దానివల్ల మీకు ఉపయోగం లేదు కదా. కొంతమంది మరి కామెంట్ పెడుతున్నారు, సార్ నాకు ఫేజ్ 1లో సీటు వచ్చింది, ఫేజ్ 2లో అదే కాలేజ్ అదే కాలేజ్ మీరు ఎందుకు పెట్టుకుంటారమ్మా? దానికంటే ఇంకా బెటర్ కాలేజీలు మీరు పెట్టుకోండి, కానీ ఫేజ్ 1లో వచ్చిన సీటుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ దగ్గర యు ఆర్ హ్యావింగ్ దట్ సీట్, యూ నో నీడ్ టు ఎక్సర్సైజ్ దట్ ఆప్షన్ అగైన్. అందుకనే ఫేజ్ 1లో వచ్చిన సీటుని మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తుంటారు కదా, ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ సీట్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 27,000 సీట్లు ఉండి భారీగా మిగిలిపోయినాయి. మరి సీట్లు అందరికీ అవకాశం ఉంది కాబట్టి ఫేజ్ 2లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సీట్ రాని వాళ్ళు ఫేజ్ 2లో ఎక్కువ మినిమం 100, మినిమం 100. నేనైతే నేను సజెస్ట్ మినిమం 100, మ్యాక్సిమం ఎన్ని అయినా పెట్టుకోండి. మ్యాక్సిమం మీకు సాధ్యమైనంత వరకు మంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఫేజ్ 3లో కూడా మారచ్చు. ఇక్కడ ఫేజ్ 3 స్టోరీ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎట్లాంటి అప్డేట్స్ కోసం మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్స్ ఇలాంటి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మనకి టైం ఉంది కదా. వెబ్ ఆప్షన్స్కి ఇచ్చిన సమయము వీళ్ళు కౌన్సిలింగ్ వాళ్ళు అయితే మనకి ఫేజ్ 2కి మనకి ఈరోజు 18-19 తారీఖు వరకు ఇచ్చారు వెబ్ ఆప్షన్స్. పెట్టుకోండి, హ్యాపీగా పెట్టుకోండి. హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకుంటారో మీకు అంత చక్కగా కూడా మరి ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 2 విషయాలు మాట్లాడుకున్నాం మనం. 2 విషయాలు, ఒకటి ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు సీటు, ఫేజ్ 1లో మరి నో సీటు. ఈ 2 విషయాల్లో కూడా క్లియర్గా వీళ్ళైతే ఒక 50 ఆప్షన్స్, అంటే 10 ఆప్షన్స్. సపోజ్ నాకు BVR80 ఉమెన్, సపోజ్ BVR80 దీనిలో వచ్చింది, నర్సాపూర్ వచ్చింది అంటే ఇక్కడ మీరు ఒక 20 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 10 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. BVR80 ఎవరికైతే వచ్చిందో వాళ్ళు 10 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నాకు ఆల్రెడీ IIRE వచ్చింది. IIRE అంటే పైన BVR80 పెట్టుకోండి, మీరు ఒక 30 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే దీనికంటే IIRE కంటే బెటర్ కాలేజ్ పెట్టుకోండి. అది మనం ఎప్పుడు సరే మన ఫేజ్కి వెళ్ళేటప్పుడు బెటర్కి వెళ్ళాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మినిమం గ్రేటర్ దాన్ 100 కంటే ఎక్కువ పెట్టుకోండి. 100 నుంచి 200 పెట్టుకుంటారో మీ ఓపిక, 300 పెట్టుకుంటారా, 200 పెట్టుకుని 300 పెట్టుకుని మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. నేను 200 పెట్టుకున్నాను 300 పెట్టుకున్నాను అడిగేవాళ్ళు ఎవరు లేదు. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ మోర్ ఆప్షన్స్ అనమాట. మనము సేఫ్ సైడ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎంత అయిపోయిన తర్వాత అయ్యో నేను ఇన్ని పెట్టుకోలేదు, నాకు సీటు రాలేదు అని బాధపడకుండా ఉంటారు. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.